తున్నప్పుడు తీసి ఆయన్ని కొట్టి చంపడానికి వస్తానని బెదిరించి అనంతపురంలో ఒక మహిళ దగ్గర అయితే ఏకంగా నామినేషన్ పత్రాలు గుంజుకుంటుంటే ఆవిడ భయపడి లోదుస్తుల్లో పెట్టుకున్న పరిస్థితి వరకు తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు తీసుకొచ్చారు ఎలక్షన్స్ ని ఇంత వైలెంట్ గా ఎవరు చేశారు? ఈరోజు ఆఖరికి వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రానికి మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి కిడ్నాపులు చేస్తామని, లేకపోతే భయపెడతామని, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరినీ ఏం చేయాలో అది చేస్తామని బెదిరిస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు వీళ్ళు వచ్చి ఇక్కడ నీతులు మాట్లాడితే ఎట్లా? కుదరదు కదా. గతంలో వీళ్ళు చేసిన దాష్టికాలన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడండి రవి గారు, ఇట్స్ నాట్ ఎ డెకరం. రవి గారు ప్లీజ్ పాయింట్స్ రాసుకోండి. రవి గారు మాట్లాడదు కానీ రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి. నేను చెప్తున్నాను కదా సార్, ఈయన చెప్పిన లిస్ట్ లో వీ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్స్ అండి. బట్ నేను చెప్పిన గత 2 ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో, అనంతపూర్ కావచ్చు, లేకపోతే కుప్పం ఎలక్షన్స్ కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ లో కావచ్చు, లేకపోతే అంజిరెడ్డి గారి పుంగనూరు ఇష్యూ కావచ్చు, ఇలాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్స్ రికార్డ్ ఉండి తలలు కొట్టి, లేకపోతే ఈవెన్ ఆఖరికి లాస్ట్ మెయిన్ ఎలక్షన్స్ లో కూడా మనం చూసుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తల కొట్టితే చీరిగిపోయిందండి ఎలక్షన్ చేసేటప్పుడు. ఆన్ రికార్డ్ ఉంది ఇదంతా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇక్కడికి వచ్చి చెప్తున్నారు సార్. ఇందాక ఆయన ఒక పాయింట్ చెప్పారండి, వాగ్దానాలు అమలు చేయలేకంట అరెస్టులు చేస్తున్నారండి. మరి వాగ్దానాలు అవన్నీ గతంలో అమలు చేయలేకనా మీరు? కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు, ధూళిపాల గారు, లేకపోతే మన చింతమనేని ప్రభాకర్ గారు, ఇట్లా లీడర్స్ అందరినీ వరుసగా ఎందుకు అరెస్ట్ చేసుకొచ్చారు? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి వరకు ఎందుకు వచ్చారు? మీరు వాగ్దానాలు అమలు చేయలేక. ఈ రోజు మీ తప్పు ఉంది. స్వయంగా సత్యవర్ధన్ కుటుంబం వచ్చి కిడ్నాప్ చేశారు, మా పిల్లాడు ఏమైపోయాడో మాకు తెలియట్లేదు అంటే దళిత సామాజిక వర్గం కాబట్టి కదా అంత దారుణంగా తీసుకుని వెళ్తారు. ఈ రోజు సత్యవర్ధనే ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నన్ను తీసుకెళ్లి నన్ను భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానన్నారు కాబట్టి నేను రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది, కంప్లైంట్ కోర్టుకి వెళ్ళి మరీ రిటర్న్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది స్వయంగా వాళ్ళ కుటుంబం అండి. ఈయన నేను మాట్లాడుకోవడానికి. ఈ రోజు ఒక క్రిమినల్ ని పరామర్శించడానికి వెళ్ళాడు కాబట్టి క్రిమినల్ ని పరామర్శించడానికి, నోటోరియస్ క్రిమినల్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని చెప్తున్నాం. బై హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రిమినల్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిమినల్. సో దట్ ఈస్ ద రీజన్ మేము అందరూ అంటున్నాము జైలు పక్షులందరూ ఒకే గుటికి చేరని అని చెప్పేసి. ఈ రోజు వి స్టాండ్ బై అవర్ స్టేట్మెంట్స్, తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్స్ కి మేము స్టాండ్ అయి ఉన్నాము. సో ఒకటి సార్, మీ స్థాయికి మీరు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం పెడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఆ భాష విరమించుకోండి మీరు. ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా మీరు మీ స్థాయికి మీరు ఆయన క్రిమినల్ అంటే మాత్రం ఉపసంహరించుకోండి. మీరు క్రిమినల్ అనే వర్డ్ ఉపసంహరించుకుంటారా అని అడుగుతున్నారు ఆయన రవికుమార్. క్రిమినల్ రికార్డ్ కదా, తప్పండి అది. మీ నాయకులు కూడా ఉంది, క్రిమినల్ రికార్డ్ ఉంది సార్, మీ నాయకులు కూడా ఉంది. నేను రవికుమార్ గారు అండ్ అనూష్ గారు ఇద్దరికి కూడా కాదు మీ ఇద్దరికి కూడా మాట్లాడితే ఏం తట్టుకోము. ఏం తట్టుకోలేము మాట్లాడితే ఏమంటారు? అంతకుమించి ఏమంటారు? అమనాభూతులు తిడతారు అంతేనా? అంతకుమించి ఏం చేయలేరు కదా మీరు. అంతకుమించి ఏమన్నా చేస్తారా? తట్టుకోలేరు అంటున్నారు. సిబిఐ రికార్డ్ ఉంది, ఈడీ రికార్డ్ ఉందని చెప్తున్నాం మేము. ఏం మాట్లాడుతున్నారు? క్రిమినల్ అని చెప్పట్లా సార్, క్రిమినల్ అని చెప్పట్లా. వాళ్ళు బాధపడతారు. మీ ఇద్దరు అయిపోతే నేను మాట్లాడతా. ఇప్పుడు రవికుమార్ గారు మీరు కాదు, ముందే ఆమె ఇందాక క్రిమినల్ అన్నప్పుడు అనూష్ గారు నేను ఏమన్నానంటే లేదండి అక్యూజ్డ్ అండి అన్నా. ఏది వంశీ విషయంలో అన్నాను. వినండి 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 ఒక్క నిమిషం, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. మీరు నన్ను కూడా మాట్లాడకపోతే ఇంక డిబేట్ ఎవరు చేస్తారు? కాదు రవికుమార్ గారు, ఇప్పుడు నేను వంశీ గారి విషయంలోనే, వల్లభనేని వంశీ విషయంలోనే ఇంకా కన్విక్ట్ అవ్వలేదండి అన్న. జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఇవాళ ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా బెయిల్ మీద ఉన్న నాయకులే. కానీ వాళ్ళు ఇంకా కన్విక్ట్ అవ్వలేదు. కన్విక్షన్ వచ్చి కోర్టు వాళ్ళకి శిక్ష వేస్తే అప్పుడు వాళ్ళని దోషులుగా మనం మాట్లాడదాం. ఇంకా ఇదంతా మనం కోర్టు కాదు, ఇదొక
పొలిటికల్ డిబేట్ మాట్లాడుతున్నాం. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను తొంగులో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది. ఇది లోకేష్ గారి రెస్పాన్స్. అండ్ కక్ష సాధింపులు, కుట్రలు జగన్ బ్రాండ్